ఆ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం ఆ రోజుల్లోనే దానికి అవసరమైన క్యాపిటల్ కోల్ మైన్స్తో పాటు ప్రత్యేకించి ఏదైతే మనకి మినీ రత్న నుంచి నవరత్నాలోకి స్టేటస్ మార్చడానికి ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ద్వారా దానికి ప్రత్యేకించి 3 బిలియన్ టన్స్ నుంచి 6 బిలియన్ టన్స్ వరకు వెళ్ళేటట్టుగా దాన్ని తీసుకొని వెళ్ళి దానికి సంబంధించినది 8,900 కోట్లు కూడా రిలీజ్ చేయించి ఆ ప్లాంట్ ఉత్పత్తిని సామర్థ్యాన్ని దేశానికి చాటి చెప్పినట్టుగా తీసుకొచ్చాం. అట్లాంటి దాన్ని తీసుకొచ్చి దానికి స్టెప్ మదర్ ట్రీట్మెంట్ లాగా అవసరమయ్యే వాటన్నిటికీ కోల్ మైన్స్, క్యాపిటల్ మైన్స్ అలాంటివన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేయాలి. దాన్ని దశల వారీగా తగ్గించుకుంటూ వచ్చి దాన్ని ఉత్పత్తిని తగ్గించుకుంటూ దాన్ని ప్రైవేటీకరణ చేద్దామని ఆలోచన చేస్తే ఇక్కడ చూస్తూ ఉండలేరు. వాళ్ళు అమ్మేస్తున్న స్టీల్ ప్లాంట్ కాదు, విశాఖపట్నం యావత్తును అమ్మేస్తున్నారు. విశాఖ అంటే మరి ఆంధ్రలో హక్కుగా స్టీల్ ప్లాంట్ ఉందంటే వీళ్ళు రాష్ట్రాన్ని అమ్మేస్తున్నట్లు లెక్క.